మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెళ్తాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఈ పవర్ ప్యాక్ కాంబినేషన్, పవర్ ప్యాక్ యుతి ఏదైతే ఉందో, రాహుతో కలిసి మాసగ్రహాలన్నీ కూడా రవి బుధ కుజ శుక్రుల యుతితో పాటు గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా కుంభరాశి మీద ఉంటాం. అంటే ఏమవుతుంది, కుంభరాశికి ఇలా నెత్తి మీదే 6 గ్రహాలు కూర్చొని ఉంటాం. అంటే వీక్షణ, స్థితి, యుతి అన్నీ కూడా వీళ్ళకి కుంభరాశిలో రాశి మీద జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు వస్తారు కుంభరాశిలోకి. ఫస్ట్ 6వ తారీఖు శుక్రుడు వస్తారు, 13 రవి వస్తారు, తర్వాత 23 కుజుడు వస్తారు. ఇలాగా కంప్లీట్గా 23వ తారీఖు ఒక పవర్ ప్యాక్ కాంబినేషన్ అనేది పంచగ్రహ కూటమిగా రాహుతో కలిసి ఏర్పడుతుంది. సో బుధుడు మిత్రుడే ఈ రాశికి, రాహుతో కలిసి ఉన్నాడు. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ ఆ రాహు ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ ఇల్యూజన్. ఎప్పుడైతే బుధుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశిలోకి వచ్చాడో, సంతానానికి సంబంధించో, ఎడ్యుకేషన్కి సంబంధించో, ఆరోగ్యానికి సంబంధించో ఈ విషయాలకి సంబంధించి మెయిన్గా ఒక అబ్సెషన్ని క్రియేట్ చేస్తాడు రాహు. నెమ్మదిగా శుక్రుడు వస్తాడు. శుక్రుడు వెరీ గుడ్ ప్లానెట్ ఫర్ దిస్ కుంభరాశి. శుక్రుడు చక్కగా మంచి యోగకారకుడు. రాశిలోకి రాగానే ఒక మంచి కాన్ఫిడెన్స్ని, మంచి ప్లెజెంట్నెస్ని ఇస్తాడు. శుక్రుడు చక్కగా ఈ రాశిలో ఉండడం చాలా మంచిది. కానీ పక్కన రాహు ఉన్నాడు కదా, రాహు ఏదో ఉంటే ఆహా శుక్రుడు వచ్చాడు రండి 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 అండి తినండి అని తినిపిస్తే ఎలా ఉంటుంది, తిన్నోడికి ఎగటేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది. రాహు అబ్సెషన్ క్రియేట్ చేస్తాడు. వచ్చిన శుక్రుడిని చక్కగా ఆయన ఆహ్వానించకుండా అక్కడే ఉన్నాడు కదా చాలా సంవత్సర కాలం నుంచి రాహు, ఆయన శుక్రుడిని బాగా యాంప్లిఫై చేసేస్తాడు. ఆ యాంప్లిఫై చేయడం వల్ల పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఇలా ఆనందం వచ్చి ఏంటో అంతలోనే ఇలా అయింది అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి. ఇక్కడ వెరీ గుడ్ ప్లానెట్ శుక్రుడు యాక్చువల్గా ఈ రాశిలోకి రావటం మీకు చాలా కాలం తర్వాత ఏలిన్ నడిచిన లాస్ట్ ఫేజ్ నడుస్తున్న టైంలో శుక్రుడు లాంటి ప్లానెట్ చక్కగా రాశిలోకి రావటం మీరు కూడా చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. మంచి మీ లుక్ని, మీ వే ఆఫ్ లుక్ని అండ్ మీ అపీరెన్స్ని మార్చాలని చాలా బాగా ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ. సో కానీ అక్కడ రాహు ఇక్కడ మీ పేరెంట్స్ చక్కగా మీతో వెరీ క్లోజ్గా ఉండడానికి చాలా బాగా ఇక్కడ ఈ టైం బాగుంటుంది. కానీ రాహు లాంటి ప్లానెట్ ఉండటం వల్ల ఫస్ట్ రోజు బాగానే ఉందండి, రెండో రోజు బాగానే ఉందండి, ఏంటో తర్వాత 3వ రోజు 4వ రోజు నుంచి అంత వాళ్ళతో ఏంటో పేరెంట్స్తో వాళ్ళతో నాకు అంత మళ్ళీ ఏంటో ఫస్ట్ రోజు ఉన్నంత ప్రేమ అఫెక్షన్ తర్వాత నాకు కలగలేదు అన్నట్టు ఉంటుంది. ఏంటంటే రాహు అంతలోనే ఇస్తాడు, అంతలోనే దాన్ని మళ్ళీ ఆవిరి చేస్తాడు ఆయన. సో ఇలాగ ఒక అబ్సెషన్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఏ ప్లానెట్ వస్తే ఆ ప్లానెట్ని ఆయన రన్ అంటాడు, అబ్సెషన్ క్రియేట్ చేస్తాడు. ఇలాగా రవి వస్తాడు, తర్వాత కుజుడు వస్తాడు. సో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహు, పైగా గురుడు అన్ని గ్రహాలు రాశిని చూడటం వల్ల ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు ఈ 7 days మాత్రం మోస్ట్ ఫ్రస్ట్రేటివ్గా ఉంటుంది. అంటే చాలా వరకు రాశిలోకే అంటే మీ యొక్క సహకారం కావాలనో, మీతో అవసరంతోనో మిమ్మల్ని కొంతమంది అప్రోచ్ అవ్వడం జరిగి అంతలోనే వాళ్ళతో మనకి అప్పటిదాకా ఉన్న మంచి రిలేషన్ కానీ, అప్పటిదాకా ఉన్న మంచి టాకింగ్ కానీ, అప్పటిదాకా అంతలోనే ఏంటో ఇలా కలిసాం, అంతలోనే ఇదయింది అన్నట్టు ఉంటుంది. బట్ అందరూ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కానీ ఎవరితో కూడా సరైన సఖ్యత అనేది మెయింటైన్ చేయలేకపోవటము. ఈ రాశి మీద ఈ రవి కుజులు లాంటి పవర్ఫుల్ ప్లానెట్స్ కూడా రావటం వల్ల ఉద్యోగ ఒత్తిడి, అలాగే దానికి తగ్గట్టు పవర్ స్ట్రగుల్, మీ అసోసియేట్స్ జాబ్లో మీ అసోసియేట్స్ కావచ్చు, బాస్ కావచ్చు, ఎవరైతే వీళ్ళ వల్ల హెవీ హెక్టిక్ ప్రెషర్ అనేది మీ మీద ఉండటం. సో దీనివల్ల అంటే ఫస్ట్ నేను చెప్పే విషయం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అల్టిమేట్గా మన ఈ పవర్ ప్యాక్ కాంబినేషన్లో పంచగ్రహ కూటంలో మెయిన్గా వీళ్ళు స్ట్రెస్ ఎక్కువ తగ్గించుకోవాలి, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ తగ్గించుకోవాలి, షార్ట్ టెంపర్ ఎక్కువ తగ్గించుకోవాలి, అగ్రెసివ్నెస్ ఎక్కువ తగ్గించుకోవాలి. అంటే మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకోవాలి.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు 7 రోజులు అయితే మాత్రం ఫిబ్రవరి లాస్ట్ వీక్ అంతా మాత్రం చాలా హెక్టిక్గా, ఎందుకంటే రవి ఫస్ట్ 10 degrees వెరీ పవర్ఫుల్గా ఉంటాడు. రాహు ఉండటం వల్ల యాంప్లిఫై చేసేయటం వల్ల ఫస్ట్ రవి అక్కడ ఉంటే మిగతా ప్లానెట్స్ అన్నీ ఫస్ట్ కామ్ డౌన్ అయిపోతాయి. సో కాబట్టి ఇక్కడ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తోనో, బిజినెస్ డీలింగ్స్లో బిజినెస్ పార్ట్నర్తోనో, ఆర్ మీ ప్రొఫెషన్లో మీ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో అసోసియేట్స్తోనో ఒక రకమైన పవర్ స్ట్రగుల్ ఏర్పడుతుంది. దానివల్ల ఒక షార్ట్ టెంపర్ ఇమీడియట్ యాక్షన్స్కి సంబంధించి ఇమీడియట్గా మీరు చేయాల్సిన కొన్ని పనులకి సంబంధించి కొన్ని టాస్క్లు ఏర్పడటం, ఈ ఫస్ట్ హౌస్లోని గ్రహాలని 7th హౌస్ చూడటం వల్ల కొన్ని ప్రయాణాలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ అన్ని రాశి మీదకి, అంటే మీ మీద ఒక రకమైన మీ మైండ్ మీద ఒక రకమైన ఒత్తిడి అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి వీడి ఒత్తిడి నాకు అవసరం లేదు పక్క తీసే, వీడి ఒత్తిడి నాకు అవసరం లేదు పక్క తీసే, ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ పని ఏది, దేని మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఏ విషయం మీద మాత్రమే నేను ఆలోచించాలి అని ఈ 6 వ్యాపకాల్లో ఒక్క వ్యాపకం మీద మాత్రమే మీరు దృష్టి పెడితే మీకు ఈ స్ట్రెస్ ఉండదు. లేకపోతే ఫ్రస్ట్రేషను, షార్ట్ టెంపరు, అగ్రెసివ్నెస్ అన్ని పవర్ ప్యాక్ కాంబినేషన్లో కుంభరాశి వాళ్ళకి ఉంటాయి. రాశి మీద ఉండటం వల్ల ఇన్ని గ్రహాలు అనవసరంగా బీపీలు పెరుగుతాయి, అలాగే ఆవేశాలు, కోపావేశాలు పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఒక రాహు కంజంక్షన్లో జరుగుతుంది కాబట్టి గురుడి ఆస్పెక్ట్ ఉంది పంచమ స్థానం నుంచి, చాలా మంచిది యాక్చువల్గా. బట్ ఏంటంటే ఆరోగ్యం మెయిన్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ ఆఫ్ ప్లానెట్ 6 ప్లానెటరీ కంజంక్షన్ రాశి మీద ఉండటం వల్ల ఏంటో వింతగా ఉంటుంది నాకు అన్నట్టు ఉంటుంది. కాబట్టి హెల్త్ పాయింట్లో, ఐడెంటిటీ పాయింట్లో, క్రెడిబిలిటీ పాయింట్లో ఈ మూడు విషయాలతో పాటుగా నేను చెప్పిన అగ్రెసివ్నెస్, షార్ట్ టెంపర్, అనవసరమైన ఆడేదన్నాడు వీడిది వాడిది ఇలా 10 మంది నెత్తిమే పెట్టుకునే కంటే ఎవరిది మెయిన్ ఇప్పుడు ఈ వారంలో. సో కాబట్టి రవికి శుక్రుడు పడ్డు, కుజుడికి బుధుడు పడ్డు, పైగా రాహు అన్నాడు, ఒక పెద్ద గ్రహయుద్ధం క్రియేట్ చేస్తాడు. సో ఎదుటోడు కొట్టుకున్నాడు, ఇప్పుడు ఆడితే మనకు అవసరం లేదు ప్రెజెంట్. ఇదంతా పాసింగ్ క్లౌడే మళ్ళీ. కాకపోతే మళ్ళీ ఈ గ్రహాలు నెక్స్ట్ వెళ్ళి శనితో కలుస్తున్నాయి నెక్స్ట్ మంత్. కాబట్టి ఈ టైంలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు తీసుకునే నిర్ణయాలు నెక్స్ట్ మంత్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ టైంని మీరు అంత స్మూత్గా మీ మైండ్కి ప్రెషర్ ఇవ్వకుండా, అగ్రెసివ్నెస్ లేకుండా, ఎవరితో గొడవ పెట్టుకోకుండా, ఈ పవర్ స్ట్రగుల్ని కొంచెం మేనేజ్ చేసుకుంటా, హెల్త్ని కాపాడుకుంటా ముందుకు వెళ్తే నెక్స్ట్ మంత్ అంత ఇంపాక్ట్ ఉండదు కుంభరాశి వాళ్ళకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చక్కగా మంచి మెడిటేషన్ చేసుకోవటం, యోగా లాంటివి, ధ్యానం లాంటివి చేసుకోవటం. సో అవి చేసుకోవటం వల్ల మీకు ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. ఎక్కువ మీ మైండ్ని ఎంత పాస్ బటన్లో ప్రెషరైజ్డ్గా కాకుండా దాన్ని ఎంతవరకు మీరు చక్కగా ఒక క్లీన్గా మీ మైండ్ ఉంచుకోగలుగుతారు. అంటే రాశి అంటే మైండ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఉంచుకోవటం వల్ల మీకు ఎక్కువ స్ట్రెస్ కనిపించదు. సో కాబట్టి మనం లౌక్యంగా జ్యోతి ఇష్యం అంటే వెలుగునిచ్చేది, అంటే ఈ టైంలో ఏం జరగచ్చు, మెయిన్గా ఎప్పుడైనా సరే ఇలాంటి మెయిన్ కంజంక్షన్స్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా టీఆర్ క్రియేషన్స్ తరపున ఇలా జరుగుతుందని మనం అలర్ట్ చేస్తాం. దానికి తగ్గట్టు నడుచుకుని ఎస్ సార్ మీరు చెప్పారు కరెక్ట్గా, నా టైం అలా జరిగింది, మేము ఆ టైంలో ఆ స్ట్రెస్ని మేము ఓవర్కమ్ చేసామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాశిలో ఉన్న గ్రహాలు సప్తమాన్ని చూస్తాయి కాబట్టి మ్యారిటల్ లైఫ్లోను, మీ క్లోజ్ రిలేషన్స్లోను, కుటుంబంలో ఎదుటి వాళ్ళతోనూ అంటే మీకు అలా అని చెప్పి ఉంటుంది. ఈ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోకుండా నెమ్మదిగా కొంచెం ఓకే కామ్ డౌన్ అనుకుంటూ మీకు నచ్చిన దేవుని మంత్ర జపం చేసుకుంటూ మెడిటేషన్ చేస్తా మైండ్ని కొంచెం రిఫ్రెషింగ్గా ఉంచుకోండి ఫిబ్రవరి 23 to 7వ తారీఖు వరకు మెయిన్గా. సో ఇది మనకి మార్చి 2న కొంచెం తగ్గుద్ది, 15వ తారీఖున కొంచెం తగ్గుద్ది, ఏప్రిల్ 11కి మొత్తం తగ్గిపోతుంది. సో మెయిన్గా అయితే ఈ వారం రోజులు ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.